రోజు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై ఈరోజు అసెంబ్లీలో చర్చ అయితే చేయబోతూ ఉన్నారనమాట. వైకాపా హయాంలో డ్వాక్రా సంఘాల నిధులు దుర్వినియోగంపై ఈరోజు శాసనసభలో చర్చ చేపట్టబోతూ ఉన్నారు. శాఖల వారీగా బడ్జెట్ గ్రాంట్లు, డిమాండ్లపై చర్చనైతే ప్రారంభిస్తున్నారు. హోము, రెవెన్యూ, ఎనర్జీ, న్యాయ శాఖల డిమాండ్లపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి నదిలో కాలుష్యం, గురజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీల భూములు, పెట్రోలు, వాహనాల నియంత్రణ, పురావస్తు ప్రదేశాల తవ్వకాలు, శ్రీకాకుళం జిల్లాలో ఖనిజ త్రవ్వకాలు తదితరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమయంలో సమాధానాలు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేనేత యూనిఫాము, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్తు, గిరిజన యువతకు అందిస్తున్న పథకాలు, శ్రీశైలం ఆనకట్ట భద్రతా చర్యలు, జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణ, పీ4 పథకం తదితర అంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. అయితే ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని నిధులైతే పక్కదారి పట్టినాయి. దుర్వినియోగం అయితే అయినాయి. వీటికి సంబంధించి ఈరోజు చర్చ అయితే చేయబోతున్నారనమాట. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.